హాయ్ అండి, నమస్తే. నేను మీ శ్రీదేవి. ఈరోజు నేను చేయాలనుకునే రెసిపీ ఏంటి అంటే ఆలుగు చేప చింతకాయతో పులుసు పెట్టాలనుకుంటున్నాను. చాలా బాగుంటుందండి. ఇది మనకి ఒక సీజన్లో దొరుకుతుంది ఈ చేప. ఇప్పుడు మనకి చింతకాయలు కూడా ఫ్రెష్గా వస్తున్నాయి, లేతకాయలు బాగున్నాయి, చాలా బాగున్నాయి. గుజ్జు కూడా బాగా వస్తుంది అనమాట మనకు ఉడికితే. దీనిపైన మట్టి లాంటిది ఉంటుంది కదా, అదంతా కూడా శుభ్రంగా మనం కడిగేసుకోవాలన్నమాట. కడిగిన తర్వాత మనం ఇలా రెండేసి మొక్కల కింద, బాగా పెద్దగా ఉన్నాయి కదా పొడవుగా కాయలు, మనకి ఇలా రెండేసి మొక్కల కింద ఇర్చుకుని ఇలా వేసుకుంటే మనకి బాగా ఉడుకుతాయి అన్నమాట. ఇలా ఉడికించుకోవడం వల్ల మనకి ఈజీగా ఉంటుంది మనం చేసుకోవడానికి. ఇప్పుడు ఇవన్నీ కూడా మనం దీంట్లో వేసుకుందాము. ఇవన్నీ మొత్తం ఇరిచేసుకున్నాం కదా. ఇప్పుడు దీంట్లో మనం ఒక 2 గ్లాసుల వరకు వాటర్ వేసుకుని స్టవ్ పైన పెట్టుకుందాము. ఇవి బాగా ఉడికించుకుందాము. మిగతా ప్రాసెస్ ఏంటో కూడా చూద్దాము. ముందుగా మనం ఉల్లిపాయ ముక్కలన్నీ కూడా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. అవి ఇప్పుడు మసాలా నూరుకోవాలన్నమాట. ఇప్పుడు మనం మసాలా నూరుకుందాము. ఎందుకంటే ఇలాగ రోట్లో వేసి కుమ్ముకొని మసాలా రెడీ చేసుకుంటే ఇది ఒక రకమైన టేస్ట్ వస్తుందండి మనకి పులుసు. మీ దగ్గర ఉంటే కనుక ట్రై చేయండి ఇలా. లేకపోతే మిక్సీలో వేసుకుంటున్నారు కదా ఇప్పుడంతా, ఒకవేళ లేకపోయినా మిక్సీలో వేసి తయారు చేసుకోండి. ఇప్పుడు మనకి ఉల్లిపాయ అంతా కూడా మెత్తగా నలిగిపోయింది. ఇదంతా కూడా మనం ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము. సరే, మెత్తగా ఎలాగా నలిగిందో. పూర్వం అందరూ కూడా ఇలాగే నూరుకునేవారండి. ఏ కూర రెడీ చేసుకోవాలన్నా కూడా ఇలా నూరుకునేవారు. ఇప్పుడు మనకి మిక్సీ వచ్చిన మూలాన్ని మనం మిక్సీలో వేసేసుకుంటున్నాము ఏదైనా. కానీ ఇలా నూరుకుని వండుకుంటే టేస్ట్ బాగుంటుందండి. మీరు కూడా ట్రై చేయండి రాయి మీ దగ్గర ఉంటే. మనం గరం మసాలా ముద్ద కూడా నూరేసాను. అల్లం వెల్లుల్లి గసగసాలు అన్నీ వేసుకుని ముద్ద నూరుకున్నాను. ఇది కూడా తీసేసుకుందాం ప్లేట్లోకి. ఇప్పుడు టమాటాలు కూడా నూరుకుందాము. ఒక 3 టమాటా పళ్ళు నూరుకుంటున్నాను అన్నమాట. ఇవి కూడా మెత్తగా నూరేసుకుందాము. సరే, ఇవి కూడా నలిగిపోయినవి. ఇప్పుడు ఇవన్నీ కూడా మనం వేరే ప్లేట్లోకి తీసేసుకుందాము. కొంచెం ఓర్పుగా చేసుకోవాలండి ఇది, ఎందుకంటే కొంచెం టైం పడుతుంది కదా మనం నూరుకోవడం అంటే. ఇది మనం వేరే గిన్నెలోకి తీసేసుకుందాం. ఇది కూడా మనకి టమాటా పేస్ట్ కూడా రెడీ అయిపోయింది. మనకి చింతకాయలు కూడా ఉడికిపోయినాయి అన్నమాట మెత్తగా. ఇప్పుడు మనం కొంచెం గరిటె పెట్టి మెదుపుకోవాలి ఇవి. ఇప్పుడు మనకి చింతకాయలు ఉన్న గుజ్జు అంతా కూడా బయటికి రావాలి కదా, వేడిగా ఉన్నాయి కాబట్టి నేను గరిటె పెట్టి మెదుపుతున్నాను. ఇలా మనం నలపడం వల్ల చింతకాయ గుజ్జు అంతా కూడా బయటకు వచ్చేస్తుంది అనమాట. మనం ముందుగా కొంచెం కొత్తిమీర కూడా కట్ చేసుకుని పక్కన పెట్టుకుందాము. చేపల పులుసు అంటే కంపల్సరిగా కొత్తిమీర వేయాలి కదా, కాబట్టి మనం కొంచెం కొత్తిమీర కూడా రెడీ చేసుకుందాము. దీంతోపాటు ఒక 5-6 పచ్చిమిర్చి కూడా ఇలా 2 భాగాలుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు మనకి ఇవన్నీ కూడా రెడీ అయిపోయినవి. మనం స్టవ్ ఆన్ చేసుకుని దాకా పెట్టుకున్నాము. ఇప్పుడు దీంట్లో నేను 1 స్పూన్ వరకు నెయ్యి వేసుకున్నాను, ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను. దీంట్లో మనం ముందుగా ఉల్లిపాయ ముద్ద అంతా కూడా నూరేసుకోవాలి. మనం నెయ్యి వేసుకోవడం వల్ల మంచి టేస్ట్ ఉంటుంది, స్మెల్ అనేది కూడా రాదండి. కాబట్టి అది వేసుకుంటే బాగుంటుంది అనమాట. మీకు ఉంటే వేయండి, లేకుంటే లేదు. ఇప్పుడు దీంట్లో మనం పచ్చిమిరపకాయలు కూడా వేసేసుకుందాము. ఇవన్నీ కూడా కొంచెం పచ్చి లేకుండా ఫ్రై చేసుకుందాము. మనం ముందుగా నూరు పెట్టుకున్న గరం మసాలా ముద్ద కూడా దీంట్లో వేసేసి కొంచెం వేపుకుందాము. ఇవన్నీ కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి.
ఇప్పుడు మనకి ఇవి అన్నీ కూడా ఫ్రై అయిపోయినవి. ఇప్పుడు టమాటా గుజ్జు కూడా వేసేసుకుందాం దీంట్లోనే. ఇది కూడా వేసి కొంచెం ఫ్రై చేద్దాం. మనకి ఇప్పుడు ఇవన్నీ కూడా ఫ్రై అవుతున్నాయి కదా, మాడకుండా అలా వేపుతూనే ఉండాలి, లేదంటే ఉల్లిపాయ అంటుకుపోతుందండి. ఇప్పుడు దీంట్లో నేను 1 స్పూన్ వరకు మిరియాల పొడి వేసుకుంటున్నాను. మీకు ఇష్టమైతే వేసుకోండి. 1 చిటికెడు పసుపు, ఒక 2 స్పూన్ల వరకు కారం కూడా వేసుకుంటున్నాను. ఇప్పుడు తగినంత సాల్ట్ కూడా వేసేసుకోవాలి దీంట్లోనే. మనకి చింతకాయ పులుసు కాబట్టి కొంచెం ఉప్పు ఎక్కువ పడుతుందండి, చూసి వేసుకోండి. మనం ముందుగా చేప ముక్కలన్నీ కూడా దీంట్లో వేసేసుకుందాము. కొంచెం వేపుకుంటే బాగుంటుందండి దీంట్లో, కాబట్టి నేను ముందుగా వేస్తున్నాను. ఆలుగు చేప మీకు వీడియో చూపిద్దామంటే అవి మొక్కలు కట్ చేసి తీసుకొచ్చారు కాబట్టి నాకు వీడియో లేదండి. మీకు ఫోటో పెడతాను తప్పకుండా. ఆ చేప ఎలా ఉంటుందో చూడండి. ఇప్పుడు ఇవన్నీ కూడా మనం కొంచెం ఫ్రై చేద్దాము. ఈ మసాలాలంతా కూడా పట్టాలి కదా ముక్కకి. ఇప్పుడు మనం చింతకాయ గుజ్జు కూడా వేసేసుకుందాము. తుక్కు పడకుండా చూసుకొని మొత్తం పులుసు అంతా కూడా వేసుకోవాలి. ఇప్పుడు బాగా పిసికేయకూడదండి చింతకాయల్ని, మనం లైట్గానే నొక్కాలి. ఎందుకంటే లైట్గా అందులో పిక్కు ఉంటుంది కదా, అది పిసకడం వల్ల మనకి వగరు వచ్చేస్తుంది అన్నమాట పులుసు. అలా గట్టిగా పిసికేయకూడదు. ఇలా మొత్తం గుజ్జంతా కూడా వేసేసుకోవాలి. ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టేసుకోవాలి. మనకు ఒకసారి పులుసు రెడీ అవుతుందేమో చూద్దాం. చూసారా, పులుసు రెడీ అవుతుంది. ఒకసారి మనం టేస్ట్ చూసుకోవాలి, ఉప్పు అది సరిపోయిందో లేదో అన్నీ చూసుకోవాలి. మనకి పులుసు అయితే రెడీ అయిపోతుంది. సరే, ముక్క ఎక్కడ కూడా ఇడిపోకుండా చక్కగా ఉడుకుతుంది. ఇప్పుడు మనం కొత్తిమీర జల్లుకుందాము. కొంతసేపు ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. చూసారు కదా, మనకి పులుసు అయితే రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. కామెంట్లో మీకు ఎలా వచ్చిందో నాకు తెలియచేయండి.